కరెక్ట్గా 5 నెలల క్రితం అమెరికాకు భారత్కు ఉన్న రిలేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండేదో ఒకసారి ఈ వీడియో చూడండి. More than anything else will be the unity. We have great unity. We have great friendship. He and I and our countries. కట్ చేస్తే ఇప్పుడు ట్రంప్ భారత్ మీద 25% టారిఫ్స్ వేశాడు. గతంలో ట్రంప్ ఇలానే తన శత్రు దేశమైన చైనా మరియు రష్యా మీద కూడా ఇలానే భారీ టారిఫ్స్లు వేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇదంతా చూసి భారత్ గతంలో రష్యా మరియు చైనాతో చేసుకున్న ఒక ఒప్పందాన్ని ఇప్పుడు బలపరచాలనుకుంటుంది. అదే RIC అంటే రష్యా, ఇండియా, చైనా అలియన్స్. అసలు RIC ఎందుకు ఫార్మ్ అయ్యింది? ఈ అలియన్స్ ముఖ్య ఉద్దేశమేంటి? పాకిస్తాన్ను సపోర్ట్ చేస్తూ మన బార్డర్ దగ్గర గుంటనక్క వేషాలు వేస్తున్న మన శత్రు దేశమైన చైనాతో భారత్ నిజంగా చేతులు కలపాలనుకుంటుందా? మోడీ గవర్నమెంట్ ఈ వరల్డ్ పాలిటిక్స్తో ఎలా డీల్ చేస్తున్నారో ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి. కొత్తగా నా వీడియోలు చూసిన వాళ్ళుంటే నా ఛానల్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మంచి వీడియోలు చేయడానికి నాకు మోటివేషన్ ఇస్తుంది. అసలు ఈ RIC ఎందుకు, ఎలా, ఎప్పుడు ఫార్మ్ అయిందో తెలుసుకునే ముందు మనం కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసే సమయంలో ప్రపంచం 2 భాగాలుగా విడిపోయింది. ఒకవైపు అమెరికా, మరోవైపు సోవియట్ యూనియన్. అంటే ప్రపంచంలో సగం దేశాలు అమెరికా వైపు ఉంటే మరో సగం దేశాలు సోవియట్ యూనియన్ సైడ్ ఉండేవి. ఇప్పుడు పిలువబడే రష్యా అప్పట్లో సోవియట్ యూనియన్లో ఒక భాగం. అప్పట్లో భారత్ మరియు చైనా సోవియట్ యూనియన్ సైడ్ ఉండేది, కానీ అందులో భాగం కాదు. ఆ టైంలో ప్రపంచంలో అమెరికా తర్వాత సోవియట్ యూనియన్ ఎకనామిక్గా మరియు డిఫెన్సివ్గా మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా ఉండేవి. 1945లో అమెరికా జపాన్పై అటామిక్ బాంబ్ వేసింది. దానిని చూసి సోవియట్ యూనియన్ 1949లో తన మొదటి అణుబాంబు టెస్ట్ చేసింది. అప్పటి నుండి అమెరికా మరియు సోవియట్ యూనియన్కు కోల్డ్ వార్ స్టార్ట్ అయ్యింది. ఈ కోల్డ్ వార్ మరియు అమెరికా చేసే పాలిటిక్స్ కారణంగా 1991లో సోవియట్ యూనియన్ నుండి 15 రిపబ్లిక్ కంట్రీస్గా విడిపోయాయి. అందులో నుంచి పుట్టిందే రష్యా. అలా విడిపోయాక రష్యా ఆర్థికంగా కుప్పకూలింది. 1992లో అమెరికా GDP $6.5 ట్రిలియన్ ఉంటే రష్యా GDP మాత్రం $460 బిలియన్ ఉండేది. ఆ టైంలో అమెరికా 750 మిలిటరీ బేస్లు ఏర్పాటు చేసుకుంది. ఇదంతా చూసి అప్పట్లో రష్యా ప్రైమ్ మినిస్టర్ అయిన యెవ్గెనీ ప్రైమకావ్ అమెరికాను ఆర్థికంగా ఎదురించడానికి 3 స్ట్రాటజీస్తో ముందుకు వచ్చాడు. అవేంటంటే, 1, రష్యా తన నైబర్ కంట్రీస్ను తనకు సపోర్ట్ చేసుకునేలా చేయాలి. ఉదాహరణకు ఉక్రెయిన్ లాంటి దేశాలు వెస్టర్న్ కంట్రీస్తో కలవకుండా చేయటం. 2, అమెరికా బుట్టలో ఉన్న నేటోను ఎక్స్పాండ్ చేయనివ్వకుండా ఉండటం. 3, చైనా మరియు భారత్తో ఫ్రెండ్షిప్ చేయటం. ఈ 3వ స్ట్రాటజీ నుండి పుట్టిందే RIC అంటే రష్యా, ఇండియా, చైనా అలియన్స్. నేను ఇదంతా ఎందుకు చెప్పానో ఇప్పుడు మీకు అర్థమైందా? నేనెందుకు RIC అలియన్స్ గురించి అంతగా చెప్తున్నానంటే, ట్రంప్ రీసెంట్గా భారత్ మీద వేసిన 25% టారిఫ్స్. ట్రంప్ గురించి సింపుల్గా చెప్పాలంటే తన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఏమైనా చేస్తాడు. 2 నెలల క్రితం చైనాతో టారిఫ్ వార్ పెట్టుకున్నాడు. మొన్నేమో రష్యాతో ఏ దేశాలైతే బిజినెస్ చేస్తాయో ఆ దేశం మీద టారిఫ్లు వేస్తా అన్నాడు. ఆయన చెప్పినట్టే భారత్ రష్యాతో బిజినెస్ చేస్తుందని భారత్ మీద 25% టారిఫ్ వేశాడు. భారత్కు ఈ టారిఫ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాదో సింపుల్గా చెప్తా వినండి. ఉదాహరణకు ఇప్పుడు మన దేశం నుండి అమెరికాకు మెడిసిన్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వాటిపైన అమెరికా ఇప్పుడున్న ఇంపోర్ట్ టాక్స్ కంటే 25% ఎక్కువ పెంచడం వలన అక్కడ ఉన్న ప్రజలు మన ప్రొడక్ట్స్ పర్చేస్ చేసుకోవడం తగ్గించేస్తారు. అంటే ఇండియా నుండి వచ్చే ప్రొడక్ట్స్ అమెరికాలో డిమాండ్ తగ్గిపోద్ది. దానివల్ల భారత్ నుండి అమెరికాకు ఎక్స్పోర్ట్స్ ఛార్జెస్ తగ్గిపోయి జాబ్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది. అందుకే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇండియాకు రష్యా మరియు చైనాతో చేతులు కలపడం చాలా అవసరం. రష్యా, ఇండియా, చైనా కలిపితే ప్రపంచంలో 36% వరల్డ్ GDPలో కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో ఈ 3 దేశాలు కలిస్తే డాలర్ వాల్యూ పడగొట్టచ్చు. ఇప్పటికే భారత్ రష్యాతో కలిసి రూబెల్తో ట్రాన్సాక్షన్ చేసుకోవటానికి అగ్రిమెంట్ సైన్ చేసుకుంది. భారత్కు RIC ఎంత ముఖ్యమో అంతే డేంజర్ కూడా. ఎందుకంటే RIC పొత్తులో చైనా ఉంది. మనం ఏ దేశమైనా నమ్మొచ్చు, కానీ చైనాను మాత్రం నమ్మలేం. దానికి ఉదాహరణ 2020 ఇయర్లో గల్వాన్ వ్యాలీలో జరిగిన ఇన్సిడెంట్, పాకిస్తాన్కు దొంగచాటుగా సపోర్ట్ చేయటం, ఇప్పుడేమో బ్రహ్మపుత్ర రివర్ మీద డ్యామ్ కట్టడం. ఈ డ్యామ్ గురించి సపరేట్గా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తా. ఇవన్నీ తట్టుకోవటం కోసం మోడీ గవర్నమెంట్ ఒక డిప్లొమాటిక్ స్ట్రాటజీతో వరల్డ్ పాలిటిక్స్తో చెస్ గేమ్ ఆడుతున్నారు. ఆ స్ట్రాటజీ ఏంటంటే
మల్టీ అలైన్మెంట్ అంటే మనం ఒక పొత్తు మీద డిపెండ్ అయ్యి ఉండము. భారత్ చైనాను దెబ్బ కొట్టడం కోసం అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి క్వాడ్ అనే పేరుతో పొత్తు పెట్టుకున్నాం. అలానే చైనా మరియు అమెరికాకు దెబ్బ కొట్టడం కోసం బ్రెజిల్, జర్మనీ, జపాన్తో కలిసి G4 అనే పేరుతో పొత్తు పెట్టుకున్నాం. అలానే 20 దేశాలతో కలిసి G20 అనే పేరుతో పొత్తు పెట్టుకున్నాం. వీటన్నిటిని చూస్తే భారత్ అమెరికా పైన డిపెండ్ అయినట్టు కనిపిస్తుంది, కానీ ఇండైరెక్ట్గా ఎప్పుడు ఇండిపెండెంట్ కంట్రీగానే ఉంటుంది. ట్రంప్ టారిఫ్స్ ఇండియాకు నష్టమే. ఈ టారిఫ్స్ మన ఎక్స్పోర్ట్స్ను దెబ్బతీయొచ్చు, ధరలు పెరగొచ్చు, జాబ్స్పై ఇంపాక్ట్ పడొచ్చు. కానీ ఇండియా ఈ ఒత్తిడిని స్మార్ట్గా హ్యాండిల్ చేస్తోంది. RACలో చైనాతో జాగ్రత్తగా డీల్ చేస్తూ, క్వాడ్తో చైనాను కౌంటర్ చేస్తూ, రష్యాతో డిఫెన్స్, ఆయిల్ డీల్స్ కొనసాగిస్తోంది. అమెరికాతో టెక్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటూ సొంత టెక్, డిఫెన్స్ ఇండస్ట్రీని బిల్డ్ చేసుకుంటుంది. భారత్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ లాంటి దేశాలతో కొత్త డీల్స్ చేసుకుంటూ G20, బ్రిక్స్ లాంటి ఫోరమ్స్లో గ్లోబల్ సౌత్ లీడర్గా ఎదుగుతోంది. భారత్ ఎప్పుడు భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, భారత్ చైనాతో చేతులు కలపటం మనకు లాభమా లేదా నష్టమా? కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి గ్లోబల్ ఇష్యూస్ మీద వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.